చంద్రమౌళి నగర్ 13వ వీధిలో ఉండేటువంటి ఫ్రెండ్స్ అసోసియేషన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఈ గణేష్ ని ఐడల్ ని తీసుకొచ్చారు? ఎన్ని అడుగుల విగ్రహం? సుమారుగా 11 అడుగుల విగ్రహం. ఇది 5వ రోజు. గత 5 రోజులుగా వైభవంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. రోజువారీగా సాంస్కృతిక కార్యక్రమాలు, నిన్న కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కొన్ని చేయించాము. పిల్లలు డ్యాన్సులు, ఇక్కడ పిల్లలు డ్యాన్స్ అంటే పెద్దలు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అదే కాకుండా ఇది మాకు 37వ సంవత్సరం ఇక్కడ చేయడం. సో మాకు గత 37 ఏళ్ళుగా నగర పెద్దలు, పుర ప్రజలు, అజంతా స్కూల్ విద్యార్థులు వీళ్ళ సహకారంతో మాకు ఘనంగా చేసుకునే దానికి వినాయక చవితి జరుపుకోగలుగుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలు మాకు వెనకాల ఉండి ఎటువంటి సహకారం కావాలన్నా వాళ్ళు మీరు చేయండి, మేము ఉన్నాం, మీకు ఎటువంటి భయం లేదు, మేము చూసుకుంటాం అనేది సహకరిస్తూ ఉన్నారు. దానివల్ల మేము ధైర్యంగా చేస్తూ వస్తున్నాం. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లడ్డు వేలం పాట ఎలా జరిగింది? నిన్న నైట్ ఈ లడ్డు వేలం పాట జరిగింది. సుమారుగా లాస్ట్ సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఘనంగా పెరిగింది. గత సంవత్సరం అయితే 25,000 రూపాయలు పోగా ఈ సంవత్సరం 33,000 రూపాయలకి లడ్డు వేలం అయింది. సో ఇది మాకు చాలా పెద్ద అమౌంటే. చిన్న చిన్న వీధుల్లో అంత అమౌంట్ అనేది ఫస్ట్ టైం రావడం. దీన్ని కూడా కమిటీలోని కొందరు మెంబర్స్ వేలం పాటుకున్నారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలానే ఘనంగా గణేష్ చతుర్థి జరపాలని, గణేష్ నిమజ్జన ఏర్పాట్లని జాగ్రత్తగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. మేము కూడా ఇప్పటి వరకు ఎటువంటి అపశృతి రాకుండా ఇక్కడ చేసుకుంటూ ఉన్నాము. మా ఏరియా అంటే మా కమిటీ మెంబర్స్ అంటే కూడా ఈ ప్రతి ఇంటి వాళ్ళకి నమ్మకం, మేము ఎటువంటి అపశృతి రాకుండా చేసుకుంటాం అనేసి ఇక్కడ ఉండే వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పటికీ. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళతో ఇక్కడ ఉండి వినాయక చవితి జరుపుకుంటున్నాము. వాస్తవంగా వినాయక చవితికి అందరి సపోర్ట్ ఉంటుంది, కాకపోతే అందరు చందా రూపంలో చేస్తారు. ఫస్ట్ నుంచి గుంజ నాటేగా నుంచి బొమ్మ నిమజ్జనం చేసేందుకు కొంతమంది కీలక పాత్ర ప్రదర్శిస్తారు. ఆ కీలక పాత్ర ప్రదర్శించే వాళ్ళలో ముందుగా కమలాకర్, క్రాంతి కుమార్, శివ, భానుచందర్, మణి, హరి, గణేష్, హరి, ఉమా, కేశవ, శశి, పవన్, మరి పిల్లలు నరసింహ, సీనియర్ సాయితేజ, మహేష్, దుర్గా సాయి, జూనియర్ సాయితేజ, గణేష్ కార్తిక్, గౌతమ్ రాజేష్, మహాదేవ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కౌశిక్, రాధాకృష్ణ అండ్ దివేష్. ఈ పిల్లలండి మీరు నమ్మరు, మేము పాంప్లెట్ వేయించి కాడి నుంచి లాస్ట్ నిమజ్జనం చేసి బొమ్మ సంతోషంగా నిమజ్జనం చేసి తిరిగి వచ్చే అందరూ వీళ్ళే దగ్గరని చూసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, బట్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రం వీళ్ళే.